తెలంగాణలో టెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టెట్ పరీక్షకు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పేపర్ 1కు 85,996 అభ్యర్థులు హాజరయ్యారు. కాగా అందులో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్ 2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరైతే 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రెండు 2023తో పోలిస్తే 2024 పేపర్ 1లో అర్హత శాతం 30.24 పెరిగిందని, అలాగే పేపర్ 2లో అర్హత శాతం 18.88 పెరిగినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ 2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అలాగే టెట్ 2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.